రాయలసీమ నెల్లూరు జిల్లాల రైతాంగానికి ఎటువంటి సాగునీటి కష్టాలు ఉండకూడదని, దాంతోపాటు కరువు కోరలో చిక్కున్నటువంటి రాయలసీమ నెల్లూరు మెట్ట ప్రాంతాలకి త్రాగునీరు అందించాలనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 3,825 కోట్ల రూపాయలతో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేసి పనులు ప్రారంభించడం జరిగింది. పనులు పురోగతిలో ఉన్నటువంటి సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలోకి రావడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టును అర్ధాంతరంగా నిలిపివేయడం జరిగింది. అనేక సందర్భాలలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, రైతులు కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి ఏంటి అని చెప్పి ప్రశ్నించినప్పుడల్లా చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాట, దానికి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ లేవు కాబట్టి ఆపేశాము అని చెప్పడం జరిగింది. అంటే మొన్న జరిగినటువంటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో, అసెంబ్లీ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఒక ప్రకటన చేశాడు. మేము ఇండోర్ మీటింగ్లో, అంటే రహస్యంగా ఒక సమావేశంలో చంద్రబాబు నాయుడు గారిని కలిసి అనేక అంశాలు మాట్లాడాం. అందులో ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిపివేయాలని చెప్పి నేను కోరడం జరిగింది. అందుకు అంగీకరించి చంద్రబాబు నాయుడు గారు నా మాట ప్రకారం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపివేశాడు అని చెప్పి బాహాటంగా ప్రకటించడం జరిగింది. దాంతో మాకున్నటువంటి అనుమానాలు పటాపంచలయ్యాయి. చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే రైతులకి ఇబ్బందులు తెచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైతు ద్రోహిగా చంద్రబాబు నాయుడు రైతులకు ఉరి వేయడానికి ఈరోజు సిద్ధపడ్డాడు అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. దాని మీద రైతులు ఆగ్రహంతో ఉన్నారు. రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము మా హయాంలో తీసుకొచ్చినటువంటి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి ఆ కార్యక్రమం అర్ధాంతరంగా నిలిపివేయడం, రైతులకు తీరినటువంటి ద్రోహం చేయడంతో నిన్న సోమశిల ప్రాజెక్టుకు వెళ్ళాలనుకున్నాం. దానిని పోలీసులు బలవంతంగా మమ్మల్ని నిలిపివేసి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు మరలా వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సోదరులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నాతో పాటు మాజీ శాసనసభ్యులు సంజయ్ గారు, మాజీ కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షులు, రూరల్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా విజయ్ కుమార్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరం కలిసి వెళ్తే మీరు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి దారి పొడిగిత 2 డిఎస్పీలు, 10 మంది సిఐలు, 20 మంది ఎస్ఐలు, వందలాది పోలీసులు ఏమి మేము పొరపాటు చేయడానికి వస్తే అంటే చంద్రబాబు నాయుడు చీకటి ఒప్పందం ఏదైతే ఉందో అది వెలుగు చూస్తుంది, మా గొంతు నొక్కాలి, మా గడం విప్పకూడదు, మేము వెళితే వాస్తవాలు మాట్లాడతాం, వాస్తవాలు రైతులకు తెలుస్తాయి, ప్రజలకు తెలుస్తాయి, ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని చీకొడుతున్నారు, 19 నెలల పరిపాలన దరిద్రంగా ఉందేనని, దీంతో రైతు ద్రోహిగా ముద్రపడిపోతున్నాం. కాబట్టి దీనికి ఉత్తమమైనటువంటి మార్గం ఈ గండంలో నుంచి బయటపడాలి అని అంటే ఎవరైతే దీనికి అనుకూలంగా గళం విప్పుతారో వాళ్ళని బలవంతంగా తొక్కివేయడమేనని చెప్పి మేము 11:30 గంటలకి కండలేరు దగ్గరకు వస్తే మమ్మల్ని 3 గంటల దాకా, అంటే దాదాపు 3:30 గంట కూర్చోబెట్టారు. అంటే మీ ఉద్దేశం ఏంది? కాసేపు కూర్చొని లేచిపోతారనే? చంద్రబాబు నాయుడు లాగా పరిపాలన చేస్తామా? తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా కాసేపు కూర్చొని షో పుట్టపిచ్చి వెళ్ళిపోతామా? దేనికైనా చావుకి రేవుకి సిద్ధపడినటువంటి వాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటాడు. అటువంటి దానికి సిద్ధపడినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా ఉండలేడు. మా నాయకుడు మాకు నేర్పించింది పోరాటం ఒకటే, పోరాటం, ప్రజలకు అండగా నిలవడం. కాబట్టి ఈరోజు చూసి పాపం వర్షం వచ్చింది, మా వాడి లేదు, దుమ్ము వచ్చినా లేదు, ధూళి వచ్చినా లేదు, ఎండగాసినా లేదు. చివరికి మమ్మల్ని 3 గంటలప్పుడు నన్ను, రామ్కుమార్ రెడ్డి గారిని, సంజయ్ గారిని, విజయ్ కుమార్ రెడ్డి గారిని మిమ్మల్ని మేము ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నామని చెప్పి మమ్మల్ని మేము ఏమి తప్పు చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఆ పోలీస్ వ్యాన్లో ఎక్కించుకొని మమ్మల్ని బలవంతంగా ఇక్కడికి తరలించి రాపూర్ పోలీస్ స్టేషన్లో మా మీద సంతకాలు పెట్టించుకొని మా దగ్గర మాకు బెయిల్ ఇచ్చి పంపించాల్సినటువంటి నేరం, ఘోరం ఏం చేశామంటే చంద్రబాబు ఏమంటున్నాడు? రైతుల పాలిట మాట్లాడమే మేము చేసినటువంటి నేరమా? రైతుల పక్షాన నిలబడి పోరాడితే అది అన్యాయమా? అది అక్రమమా? అది తప్ప? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంత్రిత పోకడలకు తావులేదు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం రైతులకి, చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసం, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అన్యాయాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి అక్రమాలు, పాపాల పుట్ట పగులుతున్నాయి, ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈరోజు ఏదైతే మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారో చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడు. కాబట్టి దీనిని అణచివేయాలి, అణగదొక్కాలి ఉక్కుపాదంతానని చెప్పి పోలీసులు అందరినీ ఉసుగొల్పి దారి పొడిగెత్త జిల్లాలో ఉండే పోలీసు అంతా ఈరోజు మేము కండలేరు సందర్శనకు వస్తే ఆదురుపల్లి రోడ్లో ఒక బ్యాచ్లా, నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు ఒక బ్యాచ్లా, రాపూర్ నుంచి పోయే రోడ్లో ఒక బ్యాచ్లా, ఏమంత అవసరం వస్తే దారి పొడిగితా పోలీసులా, దారి పొడిగితా పోలీసు వ్యాన్లా, దారి పొడిగితా మొబైల్ జీప్లా, దారి పొడిగితా స్పెషల్ పార్టీ పోలీసులా,
దారి పొడిగితే స్పెషల్ ప్రయోజనం తీస్తున్నారు ఫోన్లో, ఏం చెప్పమంటారు ఏం చేయమంటారు అని చెప్పి. కాకపోతే మేము రాత్రికైనా కూర్చునేటువంటి వాళ్ళం, మేము ఉండడానికి సిద్ధపడేటప్పటికి ఇంకా గత్యంతరం లేక మమ్మల్ని అరెస్ట్ చేసి ఈరోజు తీసుకొచ్చి ఈ విధంగా చేశారు. రైతుల కోసం అరెస్టులకి జైలుకి కాదు, ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఇది ఇంతటితో ఆగదు. రాబోయేటువంటి రోజుల్లో కూడా మా పోరాటం ఉధృతం చేస్తాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని జలాశయాల దగ్గర కూడా రైతులతో వెళ్ళి ప్రతి జలాశయం దగ్గర రైతులకు జరగబోయేటువంటి నష్టం, చంద్రబాబు నాయుడు చేసినటువంటి ద్రోహం ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలబడి బాధ్యతాయుతంగా వ్యవహరించి ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరిస్తాం. ఇది ఆరంభం మాత్రమే. మా ఈ పోరాటం ఈ సందర్భంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని 3.5 గంట సేపు ఎక్కడ ఆపకుండా స్లోగన్లు ఇవ్వడం, ఉత్తేజపరచడం, అండగా నిలవడం సహకరించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు సిసలైనటువంటి నాయకులు, కార్యకర్తలు ఎంతమందిని ఆపినా సరే అడ్డదారులు గుండా దొడ్డిదారులు గుండా ఈరోజు అక్కడికి వచ్చి వందలాది మంది పాపం మాకు సంఘీభావం ప్రకటించి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేసి ఈ కార్యక్రమంలో ఈరోజు పోలీసులు లేకపోతే మమ్మల్ని పోయిన వెంటనే ఈడ్చిపారేసిన వాళ్ళు ఒక్కొక్కరిని. ఇంతమంది జనం ఉన్నారు కాబట్టి, ఆ ఫోర్స్ ఉన్నది కాబట్టి ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో చివరికి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి తరలించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు ఎవరైతే ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడికి వెళ్ళి రైతుల తరఫున మాట్లాడాలి. జరుగుతున్న అన్యాయం, చీకటి ఒప్పందాలు, చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి మధ్యలో జరిగిన చీకటి ఒప్పందాలని ప్రజలకు తెలియజేయాలి, ఆంధ్ర ప్రజలకు తెలియజేయాలి అనే ఒక్క ఉద్దేశం. జలాశయాన్ని ధ్వంసం చేయడం, ఉన్న నీరుని వదిలేయటం ఎలాంటి దురుద్దేశాలు లేవు. విధ్వంసకారులం కాదు, ఉగ్రవాదులు కాదు. మరి ఎందుకు ఈ దారి పొడుగున అభ్యంతరాలు, అడ్డంకులు? అడిగినా ఏ సెక్షన్ కింద ఆపుతున్నారు అని. సార్ సిఆర్పిసి 151 అన్నారు. నేనే చెప్పిన సిఆర్పిసి పాత అయిపోయిందా, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ వచ్చింది, బిఎన్ఎస్ఎస్ 170 అది. కానీ మీరు దాన్ని కూడా పాటించడం లేదు. మీరు సెక్షన్లు రెడ్ బుక్ సెక్షన్ల ప్రకారం పోతున్నారు. ఒక కారణం లేకుండా ఆదివారం పూట జలాశయం పోయేసి విజిట్ చేసి వస్తారు కూడా, ఆ విధంగా కూడా పోతాం. ఏ కారణంతో ఆపుతున్నారు? దీన్ని నోటీస్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. పోయి చూసి జలాశయం దగ్గర, అంటే రైతులకు సంబంధించింది కాబట్టి ఆ నీరు ద్వారా పంట పండిస్తారు, అక్కడ నిలబడి మాట్లాడితే రైతుల తరఫున ప్రభుత్వానికి తెలియజేయటమే. కానీ ఆల్రెడీ తప్పు చేసిన చంద్రబాబు నాయుడు గారు ఇది ఎక్కువైపోతూ ఉంది, ఇబ్బంది అవుద్ది, ఆపేయండి అని పోలీసులకి హుకుం జారీ చేశారు. ఇప్పుడే కాదు, రేపైనా ఎల్లుండైనా ఇది బెడిసి కొడుతూనే ఉంటుంది. ప్రజలకు ఇంకా తెలుస్తుంది, రైతుల తరఫున నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇదే కాదు, రాయలసీమ, నెల్లూరు జిల్లాలో ఉన్న ప్రతి జలాశయం దగ్గరికి అందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ సందర్శిస్తారు, విషయం తెలియజేస్తారు. రైతులకు ఆల్రెడీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి మా పక్షపాతి, రైతు పక్షపాతి. అదే చంద్రబాబు నాయుడు గారు రైతులంటేనే అసహ్యం ఆయనకి. వ్యవసాయం దండగానే ఆయన. ఇంకా ఆయన మనసులో ఎలా ఉంటుందో తెలుసు. అందుకనే ఈ చీకటి ఒప్పందాలు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మేమంతా రైతుల పక్షాన్ని నిలబడతాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని తరఫున నిలబడతాం, ప్రశ్నిస్తాం, వారి కోసమే పాటుపడతాం. ఇది ప్రజలు గమనించాలనే మేము గొంతెత్తుతాం. వారు చూస్తూ ఉండారు. రేపు ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారినే ముఖ్యమంత్రిని చేస్తారని నమ్ముతూ సెలవు తీసుకుంటాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు.
నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.